పట్టుకోలేను అన్న. ఇప్పుడే జీబ్రా మూవీ సినిమా చూసినాం అన్న. జీబ్రా సినిమా మాత్రం చాలా బాగుంది. సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. అంటే ఈ సినిమాలో చూస్తున్న మాత్రం చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే బ్యాంకులలో అవినీతి అనేది ఎలా ఉంటుంది, ఎలా కాపాడుకోవాలి డబ్బులు అన్నట్టు సేవ్ చేయడం అనేది చూపించిండు. పేదోళ్ళకి ఎలా పంచాలి, ఎలా సేవ్ చేయాలి, వాళ్ళకి ఎలా అకౌంట్లో పోవాలి అన్నట్టు చూపించింది. ఒక మెసేజ్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు. ఇది కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ కూడా మన మెగాస్టార్ సంజయ్ సార్ కూడా చెప్పింది సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగానే మెగాస్టార్ సార్ మీరు చెప్పినట్టు మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది సార్. సత్యదేవ్ గారు మీతో పాటు గాడ్ ఫాదర్ల మూవీలో విలన్ యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకున్నారు సత్యదేవ్ గారు మీ యాక్టింగ్. కానీ యాక్టింగ్లో మాత్రం నిజంగా పడే చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్గా ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మంచిగా అనిపించింది. యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి ఇలా కేజీఎఫ్ విలన్ ఉంటాడు, ఇలా ఆ విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి మన సునీల్ గారి యాక్టింగ్ ఒక గెటప్ ఒక డిఫరెంట్గా పెట్టిండు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్కడ నీకు బోరింగ్ అని లేదు. ఇది మంచి సినిమా. చిన్న సినిమా అని కాదు, ఒక పెద్ద సినిమా లెక్క తీసిండు డైరెక్టర్ గారు. చాలా బాగా తీసిండు. అంటే ఎక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఆయన యాక్టింగ్ చాలా సినిమాల కంటే ఈ సినిమాలో బాగా ప్రూవ్ చేసుకుండు. నిజంగా బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ తోటి సినిమా మాత్రం హై లెవెల్ అని చెప్పొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది. కామెడీస్ కానీ ఒక ప్రతి సీన్స్ మనకు బోరింగ్ ఉండదు. ఇది ఒక పెద్ద బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. సత్యదేవ్ గారు నెక్స్ట్ వచ్చే ఫుల్ బాటల్ మూవీ కోసం మేము ఎదురు చూస్తాం సార్. ఆ డబ్బు మీద ఉన్నది. అంటే అవినీతి ఎట్లా కాపాడాలి, ఎట్లా తీయాలన్నట్టు దానికోసం మెసేజ్ ఉన్నది. అది బాగుంది. ఇది ప్రజలకి మొత్తం చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ 5కి 3.5 ఇస్తా. చాలా నచ్చిందన్న సినిమా. మంచి ఎంగేజింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్లో వెళ్తుంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మటుకు బుద్ధి కూర్చోబెట్టారు అనమాట ఆడియన్స్ని. ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సత్యదేవ్ గారు, సత్యరాజ్ గారు, సునీల్, సత్య అసలు ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు డాలీలో నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆడుతూనే ఉంటారు గేమ్. ప్రతి ఒక్కళ్ళు ఎవరి గేమ్ వాళ్ళది. బట్ క్లైమాక్స్గా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. సో అది బాగా అనిపించింది. ఎక్కడా కూడా ఏంటిది అనేలాగా లేకుండా ఎంగేజింగ్ కాన్సెప్ట్ నిజంగా. అండ్ స్క్రీన్ ప్లే మొత్తం కూడా స్క్రీన్ ప్లే వైబ్ అవుతుంది. స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేస్తాము. ఎవరి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము. సో మంచి సినిమా జీబ్రా. ఖచ్చితంగా జీబ్రా కాదు, వాళ్ళు రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా అదిరిపోయాయి నాకైతే. విశ్వక్సేన్ గారిది సినిమా బాగుంది అండ్ సత్యదేవ్ గారి సినిమా కూడా అదిరిపోయింది. సో 2 ఖచ్చితంగా థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా బాగుంటుంది. థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ 2 సినిమాలు థియేటర్లో ఉన్నాయి, వచ్చి చూడండి. వీకెండ్ వైబ్ని ఎంజాయ్ చేయండి, థ్రిల్ని ఎంజాయ్ చేయండి. సీటేజ్ థ్రిల్లర్ జీబ్రా అయితే మటుకు ఎంజాయ్. రేటింగ్ అయితే 5కి 3 ఇచ్చేసాను. స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ రన్నింగ్ స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఏది తక్కువ లేదు. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయగలిగితే సెకండ్ హాఫ్ మీరు ఎండ్ వరకు కూడా థ్రిల్ ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయండి, సెకండ్ హాఫ్ మటుకు మిమ్మల్ని థ్రిల్ చేస్తూనే ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, కొత్త కాన్సెప్ట్. సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసే మూవీ. అది ఏమంతా ఇది లేదు. యూత్ అండ్ పేరెంట్స్కి ఒక మెసేజ్, యూత్కి ఒక మెసేజ్. చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. సూపర్ సక్సెస్. అంటే హీరో యాక్టింగ్ ఎలా ఉంది? దానిలో అందరికి ఈక్వల్ ఉన్నారు పోర్షన్స్. అంటే హీరోయిన్స్ అందరికి ఈక్వల్గా ఉన్నాయి పోర్షన్స్ అన్ని. ఎవరు ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. 8 పోర్షన్స్ సూపర్. ఎలా ఉంది జీబ్రా సినిమా? నిజంగా చాలా బాగుంది అన్న. నిజంగా సత్యదేవ్ యాక్టింగ్ కానీ పీక్స్లో చేశాడు. ఒక బ్లాక్ మాస్టర్ సినిమాని మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. ఆ బ్యాంక్ రాబరీలు కానీ నిజంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ ఒక డిఫరెంట్ యాక్టర్ అన్న. మన టాలీవుడ్కి చాలా ఇంపార్టెంట్. అసలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన అనుకున్నంత హిట్ పడట్లేదు. బట్ ఈ సినిమా మాత్రం పెద్ద హీరో అయిపోతాడన్న బ్లాక్ మాస్టర్తో. ఆయన కూడా భలే చేశాడు అసలు. అమ్మాయి ఏం కాంతారా రేంజ్లో. నాకు ఒక్కొక్కసారి సత్యదేవ్ గారిని ఆయన డామినేట్ చేసినట్టు అనిపించింది. నిజంగా ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తోపు యాక్టర్స్ అన్న. సత్యదేవ్ 1 మ్యాన్ షో అన్న. నిజంగా చెప్తున్నాను. హీరోయిన్స్ మా అవసరం లే, 1 మ్యాన్ షో సత్యదేవ్ గారు సింపేశారు. నిజంగా ఒక బ్లాక్ మాస్టర్ చూసినప్పుడు మనకి ఏదైతే ఫీల్ వచ్చిందో మొత్తం స్పీడ్గా వెళ్తా ఉంది. అసలు ఆ మాత్రం స్పీడ్ ఉంటే కానీ సినిమా చూడలేము. బాగా ఇచ్చాడు. బట్ సినిమాకి హైలైట్స్ అంటే అసలు ఆ బ్యాంక్ రాబరీ సీన్స్ కానీ ఒక 5 కోట్ల సంబంధించిన స్టోరీ అనమాట. స్టోరీ రివీల్ చేసి మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. సత్యదేవ్ నిజంగా ఈ సినిమాతో మళ్ళా ఒక పెద్ద హీరో అయిపోతాడన్న. ఒక విజయ్ దేవరకొండ, ఒక నాని. నిజంగా కొంతమంది ఇంకా గుర్తుపట్టట్లే అలాంటి యాక్టర్ని. అవును, కానీ ఎందుకు చాలా బాగా అనిపించింది. అసలు టెక్నాలజీ ఎలా వాడాలి, బ్యాంక్ రాబరీస్ ఎలా ఉంటాయి. మొన్న వచ్చింది కదా సినిమా, అది ఆయన పేరు దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది చూడండి. లక్కీ భాస్కర్ రేంజ్ లో ఉంది సినిమా. అయితే చాలా బాగుంది బ్రో. అది వేరే, ఇది వేరే. నీకు దుల్కర్ సల్మాన్ ఆయన వేరే, సత్యదేవ్ చేస్తా అంటే నిజంగా ఇది కదరా ఈయన యాక్టర్
పబ్లిసిటీ లేకుండా నలిగిపోతున్నాడేమో అనిపించింది. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చు. చిరంజీవి గారు సపోర్ట్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఈసారి హిట్ కొడతాడు అని. నిజంగా సూపర్ సినిమా బ్రో. ఈ వారానికి హిట్ సత్యదేవే. బాగుంది. నేను అది చూడలే కదా బ్రో, మెకానిక్ లే అది చూడలే. విశ్వక్సేన్ గారిది కూడా ఏమో బాగాలేదు అనేసి అంటున్నారు. బాగుంది. బట్ నాకు తెలిసి ఈ వారం సత్యదేవ్ గారిదే. థ్యాంక్ యూ.